తన లైఫ్ హిస్టరీ చెప్పి పోలీసులే కన్నీళ్లు పెట్టేలా చేశాడు. అయ్యో పాపం కుర్రాడు ఇలా దారి తప్పాడే అనుకున్నారు కాకీలు. జైలు నుంచి రాగానే ఉపాధి చూపిస్తామన్నారు, లోన్లు ఇప్పిస్తామని మాటిచ్చారు. తన మాయ మాటలతో పోలీసుల్ని బుట్టలో వేసుకున్న ఆ ఘరానా చోరుడు మస్కా కొట్టి ఎస్కేప్ అయ్యాడు. కరీంనగర్లో ఘరానా దొంగ పారిపోవడం సంచలనం మారింది. వారం క్రితం మరో దొంగ ఇలాగే పారిపోయాడు. పోలీసులకు మస్కా కొట్టి ఎస్కేప్ అయిన ఆ ఘరానా దొంగ ఇతనే. పేరు చంద్రమోహన్ అలియాస్ చందు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన 20 ఏళ్ల చందు కుటుంబ సభ్యుల నిరాధారణతో చిల్లర తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. చదువుకోవాల్సిన వయసులో దొంగగా మారాడు. దొంగతనాలు చేసి 2 సార్లు జైలుకెళ్లి వచ్చాడు. ఎలాగైనా ఓ క్యాబ్ కొనుక్కొని డ్రైవర్ గా స్థిరపడాలనుకున్నాడు. సొంత కారు కొనాలన్న ఆశతో మళ్లీ దొంగ అవతారం ఎత్తాడు. కరీంనగర్ బోయవాడలోని ఓ ఇంట్లో 28 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. చోరీ సొత్తు అమ్ముతూ ఉండగా పోలీసులు అతన్ని గత నెల 28న పట్టుకుని రిమాండ్ చేసి జైలుకు పంపారు. చందు తండ్రి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం, చందును కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో 17 ఏళ్లకే దొంగగా మారడం లాంటి కథలన్నీ విన్న పోలీసులు అతనిపై జాలిపడ్డారు. విడుదలై వచ్చిన తర్వాత కారు కొనిస్తామని, క్యాబ్ డ్రైవర్ గా స్థిరపడాలని మంచి మాటలు చెప్పారు. అతడి నుంచి చోరీల వివరాలు తెలుసుకునేందుకు జ్యుడిషియల్ కస్టడీ నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసుల్ని బోల్తా కొట్టించి పారిపోవాలని ఈ ఘరానా దొంగ స్కెచ్ చేశాడు. టాయిలెట్ కు వెళ్తానని చెప్పడంతో పోలీసులు చేతికున్న బేడీలు తీశారు. అంతే, పోలీసులకు మస్కా కొట్టి స్టేషన్ గోడ దూకి ఎస్కేప్ అయ్యాడు ఈ దొంగ. పోలీసుల కస్టడీలో ఉన్న దొంగ స్టేషన్ గోడ దూకి పారిపోయిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చందు ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు, ఉపాధి కల్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటే అతను మాత్రం దర్జాగా పారిపోవడాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఘరానా దొంగ చందును పట్టుకోవడానికి 6 బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పెద్దపల్లి జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన నిందితుడు శ్రీనివాస్ ఇలాగే టాయిలెట్ కని చెప్పి పారిపోయాడు. ఇప్పుడు చందు మస్కా కొట్టి పారిపోయాడు. పోలీసుల కళ్లుగప్పి నిందితులు తుర్రుమని పారిపోవడం డిపార్ట్మెంట్ పరువు తీస్తోంది.